గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఇదైతే వచ్చేసి మార్నింగ్ టిఫిన్ చేసేసామండి, అయిపోయింది. ఇంటికి చుట్టాలు వస్తున్నారని వంట మార్నింగే చేసేసా. ఇదిగో పాలు కాచుకుంటున్నా. ఇదేమో సగ్గుబియ్యం పాయసం చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. ఈ జీడిపప్పు కిస్మిస్ వేయాలి, ఇందులో వేసి పాలు పోసుకున్నాము అని చెప్పి పాలు కాస్తున్నాను. ఇంకా గారెలు పెరుగు గారెలు ఉందండి చేయడానికి. నేనేం వంట చేశానో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇవి వచ్చేసి జీడిపప్పు ఇదిగోండి పెట్టేసుకున్నా, వేయించుకుందాం నెయ్యి వేసాను. ఇదిగోండి కిస్మిస్ కూడా వేయించేసుకొని ఇందులో వేసేసుకున్నా. ఇప్పుడు పాలు కూడా పోసేసుకున్నా, కాచి పెట్టుకున్న పాలు పోసి కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇదిగోండి వచ్చేసి పెరుగార చేస్తున్నాను. పెరుగారకి ఇందులో పెరుగు, అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్, అట్లానే ఉప్పు వేసి ఇంకో పోపు పెట్టేసుకోవాలి. నేను ఇదిగోండి పెరుగు వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నా. చిక్కుడుకాయ కూర, ఒట్టిపప్పు, సాంబారు చేసాను, కొత్తిమీర కారం. ఇప్పుడైతే పోపు పెట్టేసుకొని ఇందులో గారెలు వేసేసుకుందాం. గారెలు పెరుగు గారెలు ఓకేనా. నేనైతే నెయ్యితోనే పోపు వేస్తాను అండి. ఇదిగోండి వేసేస్తున్నాను. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము, బాగుంటుంది టేస్ట్ కోసం. ఇదిగోండి పోపులు పెట్టేది వచ్చేసి ఇందులో నుంచే మనం మినపప్పు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ మారిపోతే పోపు బాగుండదు కదా అందుకే. ఇదిగోండి పోపు పెట్టేసుకున్నాను వచ్చేసి పెరుగారకి. ఇదిగోండి గారెల కోసం నూనె కూడా పెట్టేసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి ఇది గారెపిండి. ఇదిగోండి ఇదేమో అల్లం పచ్చిమిర్చి పేస్ట్. ముందే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పప్పులో ఇది కలుపుకుంటూ వేస్తా అండి, అప్పుడే మన పిండి గట్టిగా ఉంటుంది, గారె కూడా మంచిగా కలకలాడుతూ క్రిస్పీగా వస్తాయి. ఇదిగోండి యమ్మీ టేస్టీ పెరుగు కాడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి ఇంకా రైస్ పెట్టేసుకుంటే ఇవాళకి లంచ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇదిగోండి గారెలకు వచ్చేసి కొత్తిమీర కారం చేశాను.
ఇదైతే వచ్చేసి ఎండుమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు ఉంటే సరిపోతుంది. ఏం వేయించక్కర్లేదండి, మనము మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. గారెలోకి చాలా టేస్టీగా ఉంటుంది, అట్లానే ఒట్టిపప్పులోకి బాగుంటుంది. ఇదిగోండి ఇదైతే వచ్చేసి మామూలు గారెలు. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడైతే రైస్ పెట్టేసుకున్నాను, కుక్కర్ ఆన్ చేసేసుకొని డైరెక్ట్ పెట్టేసానండి. అయితే వచ్చేసి ఆలూ చిప్స్ అండి. మా ఇంటి పక్కన ఆంటీ ఉంటే వాళ్ళు పెట్టారంట, ఆలూ తీసుకొచ్చి ఇచ్చింది. పిల్లలకి చాలా ఇష్టం కదా ఫ్రెండ్స్. వచ్చేసి ఆలూ చిప్స్ అంటే బాక్స్లోకి, మనకి పప్పు అన్నంలోకి, సాంబార్లో కూడా బాగుంటాయని మీకు చూపిస్తున్నా. ఇదిగోండి ఇదే నూనెలో, గారెలు వేసే నూనెలోనే చిప్స్ అనేవి వేయించుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.